అధికారులు ప్రతిపాదించిన 66 ఫీట్ల విస్తరణను 44 ఫీట్లకు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. సుమారు 200 కుటుంబాలు వివిధ వ్యాపారాలపై ఆధారపడి జీవిస్తున్నాయని, రహదారి విస్తరణ వల్ల తమ వ్యాపారాలు దివాలా తీసే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కానీ తమ వ్యాపారం నష్టపోతే ఆత్మహత్యలు తప్పవని పేర్కొన్నారు. అందరికీ మేలు జరిగేలా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని మంత్రి వివేక్ మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. మన కార్మిక శాఖ మంత్రి వర్గులైన వెంకటస్వామి గారికి నా యొక్క తెలియజేయడం ఏమనగా, చెన్నూరు పట్టణంలో మన వ్యాపారస్తులందరం కలిసి వ్యాపారస్తులుగా మున్సిపల్ చైర్మన్ గారు వచ్చి రోడ్లు తీస్తా అని మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తుండు. మేము నిన్న మంత్రివర్గులు కలవడం జరిగింది. మంత్రివర్గులు వెంకటస్వామి గారు ఏమని చెప్పారంటే, నేను ఆలోచించుకుని చెప్తా అని చెప్పారు. ఇవాళ పొద్దున మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి మా ఇంటి ముంగడ ఉన్న నాలీల బండలన్నీ పలగొట్టి ఆ రోడ్డు తీస్తా అని మామూలు భయాందోళనకు గురి చేస్తుండు. అలా కాకుండా మాకు ఈ చెన్నూరుకి ఒక 150 మీటర్లలో మాకు బైపాస్ ఉంది. మాకు ఫస్ట్ ముందు బైపాస్ కంప్లీట్ చేయండి. బైపాస్ కంప్లీట్ చేసిన తర్వాత రోడ్కి ఏమైనా ఇబ్బందులు అయితే అప్పుడు మేము స్వచ్ఛందంగా మీ దగ్గరికి వచ్చి ఇంకోటి ఇబ్బందులు అయితే అప్పుడు మేము మీ దగ్గరికి వచ్చి కలుస్తాము. చెన్నూరు పట్టణ మెయిన్ రోడ్ తీయాలని మీరు అంటున్నారు కాబట్టి సరే, ఎంతవరకు మీకు కొంతవరకు ఒప్పుకుంటున్నాం. దాని భయం ఏంటంటే, నేను కష్టపడి 25 ఏళ్ళు కష్టపడి నా ఉన్నాస్తులు నమ్ముకొని మెయిన్ రోడ్డు మీద 1,50,00,000 పెట్టి బిల్డింగ్ కొనుక్కున్నా. అది ఇవాళ రోడ్డు మీద పోతే నా పరిస్థితి ఏంటిది? నేను 25 ఏళ్ళు కష్టపడితే ఆ బిల్డింగ్ వచ్చింది. నాకు వేరే ఆస్తులు లేవు. నేను ఉన్న ప్లాట్ నమ్ముకున్నా, ఉన్న ఆస్తులు నమ్ముకున్నా, నా సొంతున్నా. ఓన్లీ నా పిల్లల కోసం భవిష్యత్తు ఒకటే బిల్డింగ్ కట్టుకున్నా. అది ఇవాళ రోడ్డు మీద పోతే మా పిల్లలు అందరం, మా భార్య పిల్లలందరూ ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని కుటుంబాలు బలి కాకుండా మీరు మమ్మల్ని సేఫ్ చేయడానికి కోసం 40 ఫీట్ల వరకు తీయాలని మేము వేడుకుంటాను. ఒకవేళ మా ఎక్కువ ఫీట్ 40-60 ఫీట్ల వరకు అయితే నా బిల్డింగ్ ముట్టుకోవాల్సి వస్తే మీరు ముందుగా చూసేది మా పిల్లల ప్రాణం, నా ప్రాణమే. దీన్ని నాకు 100% చేస్తా. మా ప్రాణాలు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నా కట్టుకున్న బిల్డింగ్ పోతే నాకు వేరే ఆధారం లేదు. మెయిన్ రోడ్ తీయాలని మీరు అంటున్నారు కాబట్టి సరే, ఎంతవరకు మీకు కొంతవరకు ఒప్పుకుంటున్నాను. గౌరవనీయులైన మంత్రి వర్యులు వివేక్ వెంకటస్వామి గారికి మరియు చెన్నూరు కమిషనర్ గారికి సార్ నమస్కారము. 3-4 రోజుల క్రితము మీరు చెన్నూరు మున్సిపాలిటీలో పిలిపించి మాకు చెప్పారు రోడ్డు విస్తరణ పనులు మొదలు పెడతామని. కానీ మా ఉద్దేశం ఏంటంటే, గత 25 సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు సార్. ఉన్న రోడ్లో మేము చాలా మంచిగా వ్యాపారాలు చేసుకుంటున్నాం. అలా నిన్న ఒక విషయం మీరు తెలియజేశారు, ఇక్కడ వ్యాపార సంస్థలన్నీ చాలా వెనుకబడుతున్నాయి సార్. ఆల్రెడీ మేము చాలా వెనుకబడిపోయాం. ఎందుకంటే వ్యవస్థ అంతా బస్ స్టాండ్కి షిఫ్ట్ అయింది. ఇప్పుడు మీరు మళ్ళీ ఉన్న రోడ్లు విస్తరణ పనుల మా దుకాణాలు మేము ఇట్లా ఒక 5-6 నెలలు బంద్ పెట్టుకుంటే మాకు చాలా నష్టం జరుగుతుంది సార్. దానికంటే బెస్ట్ ఉపాయం మాకు దొరికింది ఏంటంటే, మీరు ఒకసారి ఫస్ట్ బైపాస్ క్లియర్ చేయండి. బైపాస్ క్లియర్ చేయగానే ఆటోమేటిక్గా హెవీ వెహికల్స్ అన్నట్టు వెళ్ళిపోయినాక ఓన్లీ మాకు సంబంధించిన బిజినెస్కు సంబంధించిన చిన్న వెహికల్స్ ఇక్కడ వస్తాయి. ఆటోమేటిక్ మా బిజినెస్ అలా డెవలప్ అవుతుంది. కానీ మా రోడ్డు విస్తరణ తెర కింద మా ఇల్లులు ప్లస్ మా దుకాణాలు తీసేస్తే ఇంకా మేము చాలా వెనుకబడిపోతామని నేను కోరుకుంటున్నా. గౌరవనీయులైన మంత్రి వర్యులు వివేక్ వెంకటస్వామి గారికి మరియు చెన్నూరు కమిషనర్